హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు బిఎన్ రెడ్డి నగర్కి అతి దగ్గరలో ఉన్న అల్మాస్గూడ మెయిన్ రోడ్ 100 ఫీట్ల మెయిన్ రోడ్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో నా వెనక కనపడుతున్న ఇల్లులు 2 G+1 200 గజాలలో బెస్ట్ కన్స్ట్రక్షన్తోని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి సదా ఎప్పుడూ ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లులు ఎక్కడున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్టార్టింగ్లో చెప్పాను కదా, అదే 100 ఫీట్ల రోడ్డు. అది అల్మాస్గూడ టు గుర్రంగూడ వెళ్ళే రోడ్డు. అది 100 ఫీట్ల రోడ్డుకు మనకు 3వ బిట్లోనే మనకు ఉంటుంది. ఇల్లు వచ్చేసి మనకు అల్మాస్గూడలోని విశాఖనగర్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అల్మాస్గూడ అనేది మనకు బడంపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది ఇల్లు లొకేషను. ఇక చుట్టుపక్కల మనం రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 మనకు బెంగళూరు నుంచి కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు చుట్టుపక్కల నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి. అతి దగ్గరలో మనకు కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆదిబట్ల టీసీఎస్ ఉంటుంది. అదేవిధంగా మన కొంగరకాల్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురుగున్న కేన్స్ కంపెనీ కానీ, కొంగరకాలలో ఉన్నటువంటి కలెక్టరేట్ కానీ మనకు కేవలం 18 కిలోమీటర్ డిస్టెన్స్లో 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి 22 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఇక్కడికి నుంచి అక్కడికి చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ, చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్. ఇదే కాకుండా మన ఇల్లు చుట్టుపక్కల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, మనకు ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఇటు మనకు బడంపేట టు ఆదిబట్ల వెళ్ళే 150 ఫీట్ ప్రపోజల్ రోడ్కు ఆనుకోనున్న ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మనకు కేవలం 2-2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ, మంచి ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 2 ఇల్లు కూడా మనకు సేల్కు ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 200 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. మన ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్డు, డ్రైనేజ్ వచ్చేసింది, కృష్ణ వాటర్ వచ్చేసింది, అన్ని రకాల సౌకర్యాలతో చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 30x60 డైమెన్షన్స్లో మనకు టోటల్ కింద పైన కలిసి 3300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. కింద వచ్చేసి ఒక 2 కార్ల పార్కింగు, 2 BHK పోర్షను, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 BHK పోర్షన్. విశాలంగా చాలా బాగుంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకొని మనకు ఈజీగా లోపలికి కారు వచ్చే విధంగా మనకు ఎక్సలెంట్ మంచి ర్యాంప్ ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలమైన ఎక్సలెంట్ పార్కింగ్. ఒక కార్ అక్కడ, ఒక కార్ ఇక్కడ, ఒక 2 బైకులు కూడా పెట్టుకునే విధంగా విశాలమైన ఎక్సలెంట్ పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్తోని, వైట్ పట్టెతోని మంచి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఉన్నాయి. చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే మనకు దీనికి రీలింగ్ కూడా వేయాలా, ఏదైనా చిన్న వర్క్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చూసుకొని మెట్ల కింద ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా కూడా మంచి స్పేసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక నల్ల పాయింట్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే అదే మీరు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా చాలా బాగుంటుందని చెప్తున్నాను. చూసుకోండి, మన గేట్ దిమ్మలకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ పరంగా మాత్రం ఎలాంటి అజాగ్రత్త చేయకుండా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు ఈ సింహద్వారం చూస్తున్నారో, ఈ సింహద్వారం వచ్చి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇంటింటికి చేసేబడే. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మంచి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్ వర్క్తోని, దీనికి వాడబోయే హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీగా వెళ్ళదే ఉంటుంది. దీని పక్కకే మనకు విండో కూడా చూసుకోండి ఎంత మంచి డిజైన్తోని. ఏదైతే ఈ పట్టీలు కూడా మనకు కంప్లీట్ టేక్తో చేయబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి డిజైన్తోని ఎక్సలెంట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకి ఇది నార్త్ గల్లీ అవుతుంది. నార్త్ కూడా మంచి విశాలమైన గల్లీ ఇవ్వడమే కాకుండా మంచి ఎక్సలెంట్ గ్రానైట్ ఫ్లోరింగ్తోని. అటు చివరిగా మనకు చూసుకున్నట్లయితే మనకు బోర్ పాయింట్ ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోనే 2 BHK పోర్షను. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. చూసుకోండి, విశాలమైన ఎక్సలెంట్ మంచి మార్బుల్ ఫ్లోరింగ్తో ఎంత బాగుందో చూసుకోండి. మంచి ఎక్సలెంట్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో విత్ గ్రిల్స్తో చూసుకోండి ఎంత పెద్ద విండో ఉందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన చూసుకున్నట్లయితే మంచి ఫాల్ సీలింగ్, మంచి లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు చూసుకుంటే మనకు కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఉన్న కాడికి చాలా మంచి ఫేషియస్ కూడా ఉంది. మంచి ఫ్లోరింగ్తోని, ఇండియన్ కల్చర్తోని అన్ని రకాల టైల్స్ కూడా ఇందులో బ్రహ్మాండంగా వాడడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఒక మనకు సింక్ కూడా పెట్టడం
జరుగుతుంది. ఇక్కడ కూడా చూసుకుంటే అన్ని రకాల మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఎందుకు ఇంత విశాలంగా వచ్చిందంటే మనకు ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. 30x60 డైమెన్షన్స్ చాలా ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఇవి. దానికి మించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఇంత బాగా కుదిరింది మనకు. ఇందులో ఈజీగా 6x6 బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ వచ్చింది చెప్పుకోవచ్చు. సరఫరాని సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండోతోని మంచి సజ్జలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకొని ఫాల్ సీలింగ్ కూడా అందమైన లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో మనకు ఉంటుంది. సో బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన మనకు ఫ్లోరింగ్ కానీ మంచి టైల్స్ కానీ అందమైన ఇవ్వడం జరిగింది. దీనికి వాడబోయే నల్లాలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి మీకు క్వాలిటీగా పెట్టేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు చూస్తున్న ఈ టోటల్ ఫ్లోర్ వచ్చేసి మనకు 1650 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇటు చూసిన విశాలమైన హాల్లో వచ్చేసి మనకు మంచి టీవీ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో మంచి మనకు అందంగా మనకు సెల్ఫ్లు కూడా పెట్టడం జరిగింది. ఇటు చూసుకున్నైతే డైనింగ్ ఏరియా చూసుకోండి. డైనింగ్ ఏరియా కూడా ఎంత బాగుందో. ఈజీగా 6 మెంబర్ గల టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. చూసుకోండి మంచి టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి ఫాల్సింగ్ లైట్లతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరుగుతుంది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే ఇక్కడ పార్టీషన్ మనకు ఓపెన్ కిచెన్ వస్తుంది కాబట్టి ఇటు నుంచి సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి అలా ఇద్దరు ఉండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో అన్ని రకాల మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్తోని అన్ని రకాల వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని సరిపడిన సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు ఇది బయటకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి మనకు ఒక డోర్ కూడా పెట్టేయడం జరిగింది. ఇది ఈస్ట్ డోర్ అంటారు. చూసుకోండి ఎంత బాగుందో. మనకు మంచి వెంటిలేషన్ బాగుంటుంది. అటు వెనుకకు మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి అన్ని రకాల చాలా బాగుంటుంది. మనకు చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ ప్రతి ఒక్కటి చాలా దగ్గర ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచిగా దేవుళ్ళు పెట్టుకునే విధంగా ఒక గద్దె కట్టేయడం కాకుండా మంచి వైట్ టైల్స్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు బడంపేట్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఇది మీకు ముందే చెప్పాను కదా, మీకు 100% వాస్తు ప్రకారంగా ఉందని. ఇది వచ్చి మనకు నార్త్కు డోర్ ఉంటుంది. 2 రెక్కల డోర్ పెట్టడం వల్ల 100% వాస్తుగా ఉంటుంది. మీరు చూడబోయే పోర్షన్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని సరిపడే మంచి సెల్ఫ్లతోని మంచి అందమైన మంచి ఫాల్ సీలింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని చూసుకోండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇటు ఈస్ట్కు డోర్ అవుతుంది. డోర్ కూడా పెట్టడం జరిగింది. అటు మనకు వెంటిలేషన్ పరంగా మన కిచెన్లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేటట్టు చూసుకోండి ఎంత సెట్ బ్యాక్లు ఎంత బాగున్నాయి. ఇక్కడ కూడా మనకు అజాగ్రత్త చేయకుండా మంచి గ్రానైట్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది 3000 కెపాసిటీ గల సంపు. ఇంత పెద్ద సంపు ఎందుకంటే మనకు G+1 ఇల్లు ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉద్దేశంతో అంత పెద్ద సంపు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది మనకు బోర్ పాయింట్. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 BHK ప్రొసెస్ చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఇంకా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్న చూసుకొని విశాలమైన ఎక్సలెంట్ బాల్కనీ చూసుకోండి. బాల్కనీ ఎంత విశాలంగా ఉందో. అలా సాయంత్రం పూట 6-7 కూర్చొని విధంగా విశాలమైన బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి వైట్ పట్టీలతోని. ఇటు చూసుకుంటే మనకు జింతాల్ కంపెనీ స్టీల్ రైలింగ్తోని అండ్ మనకు టప్ అండ్ వేర్ గ్లాస్తోని మనకు ఒక అందమైన సెక్యూరిటీ పరంగా అన్ని రకాల చాలా ప్రతి ఒక్కటి పెట్టేయడం జరుగుతుంది. ఏ చిన్న వర్క్స్ ఉన్న టోటల్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. పైన చూసుకున్నట్లయితే వుడ్ కలర్తోని మంచి ఫాల్సింగ్ లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఎలివేషన్లో ఎంత బ్రహ్మాండంగానో మంచి షుగర్ కేన్ టైల్స్ వాడి మంచి సింహదారం చుట్టూ అయితే మనకు ఎలివేషన్లో టైల్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. పైన కూడా చూసుకున్నట్లయితే మన సింహదారం ఇది వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మనకు కమాన్ పట్టీలు కానీ ప్రతి ఒక్కటి మనకి ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీరు ఈ విషయాన్ని చూడగలరు. దీనికి వాడబోయే హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీ గల ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ గల్లీ వచ్చేసి మనకు నార్త్ గల్లీ చూసుకోండి. మంచి ఎక్సలెంట్ మంచి గల్లీ ఇవ్వడమే కాకుండా మంచి గ్రాండ్తో టోటల్ ఇల్లు చుట్టూ మంచి ఫ్లోరింగ్తో ఇవ్వడం జరిగింది. మంచి సెట్ బ్యాక్లు చాలా బాగున్నాయి. లోపల 3 BHK అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. పైన కూడా ఫస్ట్ ఫ్లోర్లోని మనము వెస్ట్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. 3 BHK పోర్షన్ ఇది చూసుకోండి. ఆహా ఎంత బాగుందో. విశాలమైన ఎక్సలెంట్ హాలు, మినీ ఫంక్షన్ హాల్ లెక్క ఉంది హాలు. చూసుకోండి ఎంత బాగుందో. వీళ్ళ ప్లాన్ బాగుంది. అంతకుమించి వీళ్ళ డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి ఇంత బాగా కుదిరింది. చూసుకోండి మంచి ఫ్లోరింగు. ఈజీగా
ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు, అంత బాగుంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఎక్సలెంట్ మంచి మార్బుల్స్తోని ఒకటే షీట్ ఒక్కొక్క షీట్ వేయడం వల్ల మనకు లుక్ చాలా బాగా వచ్చింది. మంచి ఎక్సలెన్స్ మంచి డిజైన్తోని మంచి పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు ఒక సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. పైన చూసుకొని ఫాల్ సీల్ కూడా మంచి ఎక్సలెంట్ మంచి లైట్లతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోలు ఒక 2 పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో ఫ్రెండ్స్, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా మనకు 1650 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది కామన్ బాత్రూమ్ ఉన్న కాడికి మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్తోని మంచి అందమైన టైల్స్ వాడి మంచి ఫ్లోరింగ్తోని బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలం ఉందో. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి, అంతమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ఉంది. చాలా ఫేషియస్ ఉంది. దీంట్లో కూడా మంచి ఫ్లోరింగ్తోని సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి పెద్ద యూపీవీసీ విండోతోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో అన్ని రకాల చాలా బాగుంది. మంచి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. మంచి ఫ్లోరింగు, అందమైన మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కూడా అజాగ్రత్త చేయలేదు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఈజీగా ఇంట్లో కింగ్ సైజ్ బెడ్ పడుతుంది ఫ్రెండ్స్. మనకు ఈజీగా 10x10 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి సరిపడిన మంచి సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండోతోని అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇందులో మనకు 100% వాస్తు ప్రకారంగా ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. బాత్రూమ్ కూడా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని అందమైన మంచి టైల్స్ ప్రతి ఒక్క బాత్రూంలో కానీ డిఫరెంట్ మంచి అందమైన టైల్స్ వాడడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే అజాగ్రత్త చేయకుండా మనం సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. చూసారు కదా 2 బెడ్రూమ్లు, కామన్ బాత్రూము, విశాలమైన ఎక్సలెంట్ హాల్. చూసుకుని ఎంత బాగుందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు అతి దగ్గరలో ఆర్కా ఇంటర్నేషనల్ స్కూలు, అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. చూసుకోండి ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్ మంచిగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి అందమైన ఒక పూజ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు విశాలంగా ఎంత బాగుందో కిచెన్. ఈజీగా 3-4 వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలోని మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అన్ని రకాల మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. కింద ఏ విధంగా ఉందో పైన కూడా అదే విధంగా మనకు వెంటిలేషన్ పరంగా 100% వాస్తు ప్రకారం మనకు ఈస్ట్ కూడా వాష్ ఏరియాకు వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఈ ఫ్లోరింగ్ కూడా మనకు టోటల్ 1650 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. పైన కూడా 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షనే కాకుండా వాస్తు కూడా మంచి విలువలు ఇచ్చారు. వెంటిలేషన్ చాలా బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్. చూసుకోండి గెస్ట్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఇంట్లో ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 గెస్ట్లు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని కానీ మనకు అన్ని రకాల సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా మంచి ఒక యూపీవీసీ విండోతోని ఫాల్ సీలింగ్ లైట్లతో అన్ని రకాలు చాలా బాగుంది. కింద ఏ విధంగా అవుతుంది పైన కూడా అదే విధంగా ఈ గెస్ట్ బెడ్రూమ్తో బయటకు ఈస్ట్కి వచ్చే విధంగా మనకు ఇక్కడ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి సెట్ బ్యాక్లు అయితే ఎంత బాగున్నాయో. వెంటిలేషన్ చాలా బాగుంటుంది మంచి ఫ్లోరింగ్తోని. ఇక్కడ మన కిచెన్లోకి వెళ్ళి ఇటు గిన్నెలు కడుకునే విధంగా వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని కింద వచ్చేసి మనకు 2 కార్ల పార్కింగు, 2 BHK పోర్షను, ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. టోటల్ 3300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ చూపించుకుంటా దీని రేట్ ఏం చెప్తున్నారో వివరిద్దాం. సో చూసారు కదా మనకు చాలా ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీ చూసారు. టోటల్ 5 BHK చూసుంటే మనకు ఫ్లోరింగ్ వచ్చేసి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని ఈ టోటల్ ఫ్లోరింగ్ కూడా మనకు కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు 2 ట్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. ఒక మున్సిపల్ వాటర్, ఒక బోర్ వాటర్. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో ఏదైతే మీరు చూసారో అన్ని అపార్ట్మెంట్ అన్ని ఇండ్ల మధ్యలో మంచి లొకేషన్లో అయితే మీ ముందుకు ఇల్లు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి మనకు రేటు చూసుకున్నట్లయితే 1,50,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. తను 1,60,00,000 పెట్టమన్నారు. నేనే తనకు కన్విన్స్ చేసి 1,50,00,000 పెట్టేయడం జరిగింది. ఏదున్న రేట్ మాత్రం స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు ఫ్రెండ్స్. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేయగలరు మాకు మనవి. ఏ డౌట్ ఉన్నా ఓనర్కి ఫోన్ చేయగలరు మాకు మనవి. విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఉంది. ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.